ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ దిన వాక్య భాగము మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధాన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలని అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పిన అంటూ వీళ్ళ వ్రాయబడి ఉంది. ఇంకా మనం చివరిదాకా చదువుకున్నట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దానిలో చివరిగా మనం 34 వచనం చదివినప్పుడు, అందులో అతడు వివేకముగా ఉత్తరమిచ్చేను యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడను ఆయన ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రియమైన పరలోక తండ్రి, మీ ఆశీర్వాద బలంతో మమ్మల్ని నింపి ఈ లెంటు కాలములో 15 రోజుల వరకు మీ మహిమాత్మీయ కార్యం జరిగించి ఎక్కడ ఆటంకం లేకుండా అనేక మంది ఆత్మీయమైన మేలుతో తృప్తిపరిచే విధంగా కృప చూపించి అనేక మంది సేవకులను మీ యొక్క నడిపింపులో నడిపించి ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాట్లాడుతూ మీరు మా ద్వారా మహింపరుచుకునే దాన్ని బట్టి బిడ్డలకు సంఘాలకు మాట్లాడే ప్రతి ఒక్క సేవకులకు ఉపయోగపడే విధంగా మీరు నడిపించిన దాన్ని బట్టి ఆశాంతం మీ మహిమాత్మని అందరూ వాడపడటం చేస్తున్న ప్రయత్నంలో మీ తోడుకొండి దీవించి నడిపించమని ఈ దినవాక్యం ద్వారా మీ యొక్క పరిచర్యలు చేసినటువంటి గొప్ప విశేషాలు మేము తెలుసుకుంటాం ప్రయత్నం చేస్తుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరు మహింపరచుకోమని ఈ కొద్ది వినపములు మా ప్రభుని మీ ప్రియమైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, గత జరిగిన రోజులన్నీ కూడా బైబిల్ గ్రంథంలోని ప్రముఖమైనటువంటి గొప్పవారు, పూర్వీకులు, ప్రవక్తలు, విశ్వాస సంబంధంగా జీవించిన ప్రతి ఒక్కరి జీవితంలో జరిగినటువంటి కొన్ని శ్రమలు, వారి ద్వారా వారు పొందినటువంటి గొప్ప మేలు, ఆశీర్వాదం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో స్త్రీలు ఉన్నారు, అందులో పెద్దవారు ఉన్నారు, రాజులు ఉన్నారు. గతం జరిగిందంతా కూడా మనకు ఒక ప్రధానమైన హెచ్చరికగా, మనుషులకు శ్రమలు సహజం, వాటిని ఎదుర్కోవటం, దాన్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం, అవి ఎదుర్కొనే విధానం ప్రభు మీద ఆధారపడి వాటిని దేవుని నుంచి అనుమతితో వాటిని పరీక్షలుగా భావించి మన జీవితంలో ఎదుర్కొని ముందు పోవాల్సిన అవసరం ఉందనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము నుండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప విషయాలు, ఆయన పొందినటువంటి అనుభవాలు, పరిచయాలను పొందినటువంటి అనేక శ్రమలు, ఆ శ్రమల ద్వారా మనకు ఇస్తున్నటువంటి గొప్ప సందేశము, ఆ విధంగా ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా పొందినటువంటి ఆశీర్వాద బలము, అది మనకి ఏ విధంగా అప్లై చేయబడిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు అనే 2 పదాల్లో క్రీస్తు అనేది దైవత్వానికి, యేసు అనేది మానవునిగా ఆయనకున్న పేరు అని మనం గమనించాలి. క్రీస్తు అనే ఈ దైవత్వానికి పేరు ప్రజలు ఇచ్చినప్పుడు మెస్సియగాను అలాగే అభిషిక్తుడుగాను ఉండేటువంటి ఆ పదాలు దైవత్వానికి సూచనగాను, అలాగే యేసు అనే పదం రక్షకుడిగా, అది ఆ పదం మానవుడిగా జన్మించినప్పుడు ఆయన పెట్టినటువంటి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన పేరు యేసు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి 2 లక్షణాల్లో, ఒకటి మానవుడిగాను, 2 దైవంగాను కనపడినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాల్లో ఆయన దైవంగా కనపడతారు. ప్రతి సందర్భంలో ఆయన ఎక్కువగా మానవుడిగానే మనతో పాటు జీవించి, మన అనుభవాలతోనే మనతోనే జీవించి, ఒక సాధారణమైనటువంటి మానవుడు ఏ విధంగా జీవించగలుగుతాడో అలాగూ జీవించి
మనతో పాటు నిద్రించారు, మనతో పాటు ఆహారం తీసుకున్నారు, మనతో పాటే ఆయన నిద్ర ప్రజలతో మాట్లాడారు, మనతో పాటే ఒక మనిషికి వచ్చేటువంటి చెమట పట్టడం, నీరు తాగటం, ఇటువంటి అన్నీ కూడా సాధారణమైన మనిషి పొందిన అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఆ అనుభవాల ద్వారా ఆయన పొందిన శ్రమలతో వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు సహజంగా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే తను మాత్రం లబ్ధి పొందుతారు. కానీ ఇక్కడ ప్రభువారు చేసిన ఆ ప్రార్థనలు కానీ శ్రమల ద్వారా కానీ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు పొందడానికి ఆయన దారి చూపించారు. అందులో భాగంగా ఈ రోజున ఆయన చేసినటువంటి గొప్ప కార్యం గురించి మనం ఈ లెంటు చివరి వరకు మనం ఆయన జీవితంలో జరిగిన గొప్ప విషయాలు మనం తెలియజేసుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం చదువుకున్నప్పుడు ఆయన దేవాలయంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు అందులో ప్రముఖులకు వచ్చినటువంటి కొన్ని సందేహాలు తీర్చే సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి శాస్త్రి అనబడే ఒక తెగవారు యేసు ప్రభు వారి యొక్క ఆలోచన విధానము, ఆయన వివరించే విధానము, ఆయనకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పరిణతి గురించి ఆయన తెలుసుకుని ఆశ్చర్యపొందినప్పుడు ఆయన ఒక క్లిష్టమైనటువంటి ఒక మాట అడగటం ఈ సువార్త వాక్య వల్ల మనం చదువుతాం. ఈ వాక్య భాగం చదివినప్పుడు అందులో ఆయన అంటాడు, ఆజ్ఞలలో ముఖ్యమైనది ప్రధానమైనది ఏది అన్నప్పుడు ప్రభువారు ఆయనకి ఇచ్చినటువంటి సమాధానం, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రభువును సేవింపవాలనేదే ప్రధాన ఆజ్ఞ అంటారు. ఆయన చెప్పినటువంటి మోషే ద్వారా లోకానికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, వాటి యొక్క ముఖ్య సూత్రాలు, ముఖ్యమైనటువంటి ఆచరణాత్మక విధానాలు ఏంటి అని అన్నప్పుడు అందులో ప్రధానమైనదంటే నీ దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు అన్న దాని మీదే ఆధారపడినది. అంటే నీవు నీ దేవుణ్ణి అద్వితీయమైన దేవుడిగాను, ఘనమైన వ్యక్తిగాను, ప్రముఖమైన వ్యక్తిగాను, నీ యొక్క ఎదుగుదలకు, నీ యొక్క కాపుదలకు, నీ యొక్క జీవితానికి మార్గదర్శిగాను ఆయనే నీ జీవితానికి ఆది అంతంగా నువ్వు భావించినప్పుడు ఆయనను నువ్వు అనుసరించే విధానం ఎలా ఉండాలి అని అంటున్నప్పుడు నీ పూర్ణ హృదయముతోనూ, హార్ట్తోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, సోల్తోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, మైండ్తోనూ, నీ పూర్ణ బలంతోనూ, స్ట్రెంగ్త్తోనూ నీ దేవుణ్ణి సేవింపవలను, ప్రేమింపవలను అనేది ప్రధాన ఆజ్ఞ అంటారు. కనుక ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలన్నీ కూడా కేంద్రీకృతం చేసి మనసుతో నీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎటువంటి సందేహం లేకుండా ఆయనను నీవు వినమ్రతతో ఆయనకు నువ్వు ప్రార్థించాలా, ఆయనను పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నువ్వు ఆయనకు లోబడి ఆయనను ప్రార్థించాలా. అది ప్రధానమైన ఆజ్ఞ. ఆ విధంగా నువ్వు ఆయన ప్రేమించవలసిన అన్నదే ముఖ్యం. అటువంటిదే 2వ ఆజ్ఞ, నీవు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలనదే 2వ ఆజ్ఞ అంటారు. నువ్వు ఎలాగునా నేను ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగువారిని కూడా అదే విధంగా ప్రేమింపవలనదే 2వ ఆజ్ఞ అంటారు. అంటే మన తండ్రి అయిన దేవుడు మోసే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఒకటి ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ప్రేమించడం, అదేవిధంగా సాంఘికంగా నీ తోటి వారిని ప్రేమించడం. ఈ 2 కూడా ప్రేమ అనే అంకెల మీద, ప్రేమ అనేటువంటి ఒక లక్షణం మీద ఆధారపడినాయి. నీ దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలా, అదేవిధంగా నీ తోటి వాడిని, నీ పక్కన ఉన్న వాడిని కూడా నువ్వు పరిపూర్ణంగానే ప్రేమించాలా. ప్రేమ అనేది ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ ఉంది కనుక ఆ ప్రేమలో నువ్వు చూపించున్న ఏమాత్రం వెనుకంజ వేసినా, సందేహం ఇచ్చినా దేవుణ్ణి ఒక రకంగాను, నీ తోటి వారిని ఇంకో రకంగాను ప్రేమించినప్పుడు నీవు ఏ ఆధిక్యత కావాలని ప్రయత్నం చేస్తున్నావో అటువంటి ఆధిక్యత నువ్వు కోల్పోతున్నావు అనేది ప్రభువారు చెప్పినప్పుడు ఆ శాస్త్రి చాలా చక్కగా ఒప్పుకున్నాడు. ఆ శాస్త్రి 32వ వచనం చూస్తే, ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పిద్వి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు, నువ్వు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ఆయన ప్రేమించటయు, ఒకడు తన్నువాలే తన పొరుగువాని ప్రేమించటయు సర్వాంగ హోమములకు అన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. ఆ మాట అన్నప్పుడు ప్రభువారు ఆయన అంటాడు, అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి
నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాను. ఈ మాట మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భంలో అన్నిటికంటే సర్వాంగ హోమంలో దేవుని ప్రేమించనే విషయంలో దేవునికి అర్పించేటువంటి హోమాలు కానీ బలులు కానీ అన్నిటికంటే ప్రధానమైనదంటే ఆయన్ని పరిపూర్ణంగా నమ్మి విశ్వసించడమే అనేటువంటి మాట ఇక్కడ ప్రభువారికి ఆయన కూడా సహకరించే విధంగాను ఆయన మాటలు ప్రభువారి మాటలు అంగీకరించే విధంగా ఆయన తెలియజేసిన ఆ సందర్భాన్ని ఒకటి గమనించాలి. కనుక దేవుణ్ణి ప్రేమించటం, దేవుని సేవించడం అనేది కానుకలతో కానీ మిగతా వాటితో కానీ చేసేటువంటి పరిస్థితి కాదు. అందుకు ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సింది అంటే ఆయనకు కావాల్సినటువంటి విషయాలు మనం ఏ విధంగా మనం దేవుని వైపు చూస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందో దాన్ని అన్నింటిని కూడా మనం గమనించుకుంటూ దేవుని ఏ విధమైనటువంటి ఆరాధన భావంతోనూ పరిపూర్ణ విశ్వాసంతోనూ మనం అంగీకరించినప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా ఘనపరిచి స్థిరపరిచి మనల్ని ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందో అది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ అందుకు సమూయేలు ఇలా అన్నాడు, మనం ఆయన మాట వింటే యెహోవా సంతోషించేటంతగా హోమాలు బలులు అర్పిస్తే సంతోషిస్తాడా? ఇదిగో విను, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ శిరసావించడం మంచిది. పొట్టేళ్ల కొవ్వును అర్పించడం కంటే ఆయన మాట వినటం మెరుగు. ఆయన మాట వినాలి అంతే తప్ప మనం ఏదో అర్పించడం కాదు. ఆయనకు విధేయులంగాను ఆయనకు పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగాను మనం అనుసరించవలసిన విధానం ఉంది. అదే హోషేయ 6వ అధ్యాయం 6వ వచనం కూడా మనం గమనించుకుంటాం. అదేవిధంగా ఈ బలులు అనే దాన్ని కానీ కూడా దేవుని మాట వినటే ముఖ్యమా అన్నట్టుగా దాంట్లో కూడా చదువుతాం. అలాగే మేకా గ్రంథం 6వ అధ్యాయము 6వ నుంచి 8వ వచనం కూడా బలుల కన్నా కూడా హోమాల కన్నా కూడా దేవుని మాటకు విధేయులవుట చాలా ఇష్టము, చాలా అవసరము. అదే దేవునికి ఇష్టమైనటువంటి కార్యము అనేటువంటి మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తారు. కనుక ఎప్పుడైతే ఆ శాస్త్రి కూడా అదే మాటను అంగీకరించి ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఆయన మెచ్చుకుంటూ ఒక మాట అంటారు. అక్కడ ఏమన్నా అంటే, అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చాను గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాను. దేవుని రాజ్యమునకు దూరంగా లేవు అంటారు. దేవుని రాజ్యము అనే దాన్ని మనం ఎట్లా చూసుకోవాలంటే, ప్రభువారు ఈ లోకానికి పరిచర్య స్థాపించేటప్పుడు, పరిచర్య మొదలుపెట్టేటప్పుడు బాప్తిజం యోహాను కానీ యేసు ప్రభువారు కానీ మొట్టమొదట ఈ పరలోక రాజ్యము సమీపించున్నది అనే మాటతోనే వాళ్ళు మాట్లాడటం మనం గమనించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము దగ్గరగా ఉంది, సమీపించినది కనుక పశ్చాత్తపడి మారు మనసు పొందుడి అనేటువంటి వాక్యభాగాల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. ఆ విధంగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మానవ మనసు పొంది పశ్చాత్తపొందుడి అనే మాట్లాడతారు. అంటే ఇక్కడ శాస్త్రి కూడా ఏం చెబుతారంటే, నువ్వు పరలోక రాజ్యమునకు దగ్గరగా ఉన్నావు అంటారు. అనగా ఇక్కడ ప్రభువారు ఆ శక్తిని, ఆ శాస్త్రిని ఆయన చెప్పినటువంటి మాట విశ్వాసము దేవుని పరంగా ఉంది, బలమైన విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసంలో జీవిస్తున్నా అంటే మాత్రం లేదు. తన విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుతాడు కానీ తాను అసలు విశ్వాసంలో ఇంకా నిలబడ్డా అంటే ఇంకా నిలబడలేదు. అటువంటి వారికి ఇంకా విశ్వాసం రావాలన్న ఉద్దేశంతో నీవు దేవుని పరలోక రాజ్యము దగ్గరగా సమీపించున్నది అని చెప్పినప్పుడు ఆయన ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉంటావు, లేక దేవుని రాజ్యమును సమీపిస్తున్నావు, దేవుని రాజ్యమును అడుగు పెట్టగలుగుతావు అనేటువంటి ఒక ఆశీర్వాద బలాన్ని ఆయనకి ఇవ్వటం మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. కనుక ఈ సందర్భంలో మనందరం గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రభువుని మనం ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా అనుసరించాలి అన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా, అంటే పరిపూర్ణమైన నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాస జీవితము, సందేహించకుండా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ప్రభు నీ పక్కనే ఉండి ఆయన మాట వింటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా ఆయన నీ దగ్గరుండి నీ రహస్యమందు నీ తండ్రి నీకు సమాధానం ఇస్తాడు. అది ఎటువంటి ప్రార్థన అంటే
నీది పరిపూర్ణమైనటువంటి పూర్ణాత్మ, పూర్ణ మనసు, పూర్ణ వివేకం, పూర్ణ యొక్క బలము అన్నిటిని కూర్చుని నీవే సర్వము, నీ తరపునే, నీ ద్వారానే నాకేం జరిగిన అనేది ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో అప్పుడు ఆయన నీ జీవితంలోకి మేళ్ళు, అలాగే ఏదే పరీక్ష వచ్చినా ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఆయన ఇస్తాడనే విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక చాలామంది కూడా విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్నాం అని చెబుతారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆ జీవితం చాలా దూరంగా ఉంటారు. మేము దేవుని మాటలు వింటాం, దేవుని విషయాలు చేస్తాం, దేవుని మాటల ప్రకారం మేము నడుస్తాం అని చెబుతాం, కానీ ఆచరణకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా దూరంగా పోయి విశ్వాస సంబంధమైన క్రియలు వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతాయి. అదేవిధంగా చాలామంది ఆధ్యాత్మిక దేవుని పని, దేవుని యొక్క సేవ అంటూ దేవుని పరంగా ప్రతి కార్యము అమలు చేస్తారు, కానీ అదేవిధంగా తోటి వారికి సాంఘికమైన కార్యక్రమాలు, తోటి పేదలకు, తోటి యొక్క వ్యక్తులకు సహాయ సహకారాలు కానీ వారి అవసరంతో సహాయం చేయటం కానీ అనుకున్నప్పుడు ఈ సాంఘిక కార్యంలో వైపు దృష్టి పెట్టరు, దానిలో ఫెయిల్ అవుతారు. కేవలం దేవుని పరిచర్య, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క ముఖ్యం, దేవుని పరిచర్య ముఖ్యం, సంఘమే ముఖ్యం అంటూ చేయవలసిన పని కూడా పక్కన పెట్టేసి దాని మీద దృష్టి పెట్టి కేవలం దేవుని కార్యములు మాత్రమే అంటారు. సాంఘికమైన కార్యక్రమాలు కూడా దేవునిచ్చిన ఏర్పట్టే. అందువల్లే నీవు నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఈ రెండు సమన్వయంగా సమభావంతో ఉండాలి. ఏది తక్కువైనా నువ్వు దేవునికి విధేయుడు కాదు. కనుక తోటి వారిని తిరస్కరించి దేవుని పరిచర్య ముందుకు పోతానికి చాలామంది మనలో చాలామంది ఉన్నారు. కనుక అటువంటి పాత్ర తగదు అనేది ఈ సందర్భంగా ప్రభువారు మనకు హెచ్చరిస్తున్నారు. కనుక ఈ జీవితకాలంలో యేసు ప్రభువారు మానవుడిగా తాను ప్రార్థించి తగిన ఫలితాలు ప్రభువు నుంచి, తండ్రి అయిన దేవుడి నుంచి పొందాడు. అలాగే మనకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మొట్టమొదటిగా పిలిపించినప్పుడు పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందిరి అని అన్నప్పుడు మనం విరిగి నలిగిన మనసుతో మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనం ఎప్పుడైతే దేవుని గురించి ప్రార్థన చేస్తామో అప్పుడైనా ఆయన మనతో స్వీకరించడానికి, మనల్ని పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక పరలోక రాజ్యంలో చేర్చబడటం అంటే దేవునితో జీవించడమే. కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంటారు. హృదయ శుద్ధి అనేది ఇక్కడ పరిశుద్ధతకు దగ్గరగా ఉంది. కనుక ఈరోజు టాపిక్లో యేసు పరిశుద్ధుడిగా ఫలించెను అనే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసినప్పుడు యేసు హృదయ శుద్ధి, ఆ శుద్ధిలో దేవునిని ప్రసన్నం చేసుకున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి తన వైపుగా తన కార్యక్రమాలు చేసే విధంగా, తాను ఏది కోరితే అది జరిగించే విధంగా ఆయన ప్రార్థనతో దేవుని కనబరుచుకున్నాడు. అదేవిధంగా మనం కూడా చేయవచ్చని ప్రభువారు చెబుతున్నారు. కనుక ప్రార్థనే సమస్తానికి మూలం కనుక అది దేవునితో సయోధ్యంగా ఉండటానికి యేసు ప్రభువారు భూమి మీద మనిషిగా ప్రార్థన ద్వారా ఫలించాడు, ప్రార్థన ద్వారా అన్ని సాధించాడు. మనం కూడా భూమి మీద ప్రార్థన దాన్ని దేనిని సాధించవచ్చు. ఆ సాధించే విధానం ప్రభుత్వం మమేకమై పరిపూర్ణత సందేహం లేకుండా పూర్తిగా ఆధారపడి ఆయన మీద జీవించవలసిన అవసరం ఉంది. అదే ప్రాధాన్యత. నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుని ప్రేమించాలి. అదేవిధంగా నీ పొరుగువారిని, నీ పొరుగువారిని, నిన్ను వారిని నువ్వు ప్రేమించాలి. ఈ రెండు ఆధ్యాత్మికమైనది, సాంఘికమైనది రెండు సమన్వయంగా వెళ్ళకపోతే నీ జీవితం తీవ్రమైనటువంటి నష్టము. కనుక ఆశీర్వాద బలం కోల్పోతావు. ఈ ప్రభువారు మనకి ఏది చెప్పారో దానికి విధేయత చూపించడమే మనం చేయవలసిన మాట. మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను కానీ అనుసరించి మనం పోయినట్టే ప్రభు వల్లే మనం కూడా అనేకమైన ఫలితాలు పొంది జీవితకాలంలో మన ఇష్టానుసారమైన జీవితానికి, మనం పరిపూర్ణమైన స్వేచ్ఛ జీవితమైన, ఆదర్శవంతమైన, ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఆహ్వానించారు. కనుక ఆ ఆహ్వానంలో మీరందరూ పాల్గొని పరలోక రాజ్య వారసులుగా మనం కూడా సిద్ధపడి చేరవలసిన అవసరత ఈ లెంట్ కాలంలో మనకుంది. కనుక సిద్ధపడి ప్రభు దగ్గర చేరడానికి అందరూ సమాయత్తంగా ఉండవలసిన అవసరత గురించి జ్ఞాపకం చేస్తూ ఇటువంటి దీవెన ఆశీర్వాదం మన తండ్రి దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును, మీ కుటుంబానికి, మీ సంఘానికి తోడు నీడగా నడిపించే సహాయం దయచేయను గాక. ఆమేన్.